మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో సిగ్నల్ తాండాలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూమిని రైల్వే అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకుని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భానోద్ బజ్జా భూమి సర్వే నెంబర్ 78లో గల 9 ఎకరాల 33 గంటల భూమిని రైల్వే అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. స్వాధీనం చేసుకున్న భూమి డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేదని, తమకు న్యాయం జరగకపోతే కలెక్టర్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పెట్టుకున్న మా బాధ ఇక్కడ కూడా వినిపించుకునే నాదు లేడు. ఇక్కడ 9 ఎకరాల 33 గుంటలు సర్వే నెంబర్ 78 ఇక్కడ నెంబర్లో గత 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న రాజుల కాలం నుంచి మా తాతగారైన భానోద్ బొజ్జ గారు కొనుగోలు చేయడం జరిగింది. ఇటు భూమిని అప్పట్లో ఎవరో బెదిరించో ఏదో ఒకటి నచ్చజెప్పి తీసుకోవడం జరిగింది. దానికి మాకు చెల్లించాల్సిన డబ్బులు ఇంత మట్టికి చెల్లించలేకపోయారు. 70 సంవత్సరాల నుంచి ఆర్థికంగా గానీ వ్యవసాయ పరంగా కానీ మేము చాలా వెనుకబడ్డాం. 70 సంవత్సరాల నుంచి మేము మేల్కోపోవడానికి కారణం ఏంటంటే మా బతుకుతెరువు కోసం మేము వేరే రాష్ట్రాలకు వెళ్లి జీవనం కొనసాగించడం జరిగింది. ఇప్పుడు మా భూమి మాకు కావాలని చెప్పేసి ఎంతమంది అధికారుల కాడికి వెళ్ళినా, వేరే ప్రాంతాలకు వెళ్లి వేరే రాష్ట్రాలకు వెళ్లి బతుకుతెరువు కోసం వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మా భూముల గురించి మేము ఇక్కడ కొట్లాడితే మా భూములు రైల్వే వాళ్ళు సంబంధిత అధికారులందరూ మమ్మల్ని బెదిరించి భయపడడానికి గురి చేస్తున్నారు. మా భూమి కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మా భూమి మా గినక దక్కకుండా చేస్తే, మమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే, మమ్మల్ని ఎవరైనా సరే ఎటువంటి భయపడడానికి గురి చేసినా మేము మందు రాయి గానీ బండి కింద తలగబెట్టి గానీ ఆత్మహత్య చేసుకుంటాను కానీ వెనకాలని ముఖ్యమంత్రి చెప్తున్నాం. శంకర్ అండి, సిగ్లెంతండ డొర్నకల్. ఇందులో 78 సర్వే నెంబర్లో 3 ఎకరాల 39 గుంటలే రైల్వేకి ఉందండి. ఇందులో ఈ 3 ఎకరాల 39 గుంటలు మాత్రమే మేము కోర్టుకు వేసుకున్నాము. ఇది కోర్టులో ఉంది. అయితే ఇందులో కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ వాళ్ళు మాకు డబ్బులు ఆర్డీఓ ఆఫీస్ కు డబ్బులు పంపిస్తున్నామని మా దగ్గర రికార్డు కూడా ఉంది. ఆ డబ్బులు ఎవరికి ఎవరికి ఇచ్చారో ఎవరికి ఇవ్వలేదో ఆ విషయం తెలియదు. ఇందులో 3 ఎకరాల 39 గుంటలు పోతే మాకు 6 ఎకరాల 1 గుంట ల్యాండ్ మాకు మా తాత పేరు మీద ఉంటుంది. ఇది నవాబులు ఆ రోజుల్లో మా తాత నవాబు దగ్గర కొనుక్కున్నారు. ఇందులో వచ్చి ఈ రైల్వే ఆర్పిఎఫ్, ఏఎస్ఐ, ఈ గంట శ్రీనివాస్ గారు వచ్చేసి ఆఫీసరు, అతనితో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు వచ్చి వాటికి 4-5 రోజుల క్రితం వచ్చేసి మాకు బెదిరించి కంకరు ల్యాండ్ మాకు కిరాయి ఇవ్వాల్సి వస్తుందని, అద్దె ఇవ్వాల్సి వస్తుంది అనేసి మమ్మల్ని బెదిరించి మీకు అక్కడ లేనే లేదు మొత్తం మాకే ఉన్నది అనేసి బెదిరిస్తున్నారు. ఇక్కడ నేను సర్వే చేయించాను. సర్వే చేయించిన తర్వాత అభిలాష మేడం కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నారు. కలెక్టర్ ఆఫీస్ ఉన్నప్పుడు నేను అభిలాష మేడం ఉన్నప్పుడు కలెక్టర్ పెట్టించిన తర్వాత సర్వే చేయించాను. సర్వే చేయించిన తర్వాత కూడా నేను అభిలాష మేడానికి సర్వే ఇట్లా ఉందని మేడం అని చెప్పిస్తే, ఇందులో పొరపాటు ఉంది శంకర్ గారు, ఇందులో ఇంకోసారి సర్వే చేయాల్సి వస్తుంది అనేసి ఆ రోజు మాట్లాడితే నేను ఇంకోసారి నేను సర్వే కూడా పెట్టలేదండి. దయచేసి కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ వచ్చేసి ఈ డొర్నకల్ సిగ్నల్ దగ్గరకు వచ్చేసి మాకు ఇందులో మాకు ఉన్నది లేనిది వాళ్ళకి ఎంత ఉంది మాకెంత ఉంది అనేసి మాకు హద్దులు పార్టీ చేయాలనేసి, మీరు వచ్చి హద్దులు పార్టీ చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చి మేము ప్రతి కుటుంబాలను భానోద్ బొజ్జకు సంబంధించిన వాళ్ళం